వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఏదైతే మీరందరూ విజయవాడ ఏదైతే మన మైనార్టీ హక్కు పరిరక్షణ సమితి ప్రధాన కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి విచ్చేస్తూ ఉండగా అందులో చిన్న ఆలోచన అనేది వచ్చింది. ఎందుకంటే రేపు మైనార్టీ రైట్స్ డే. కానీ ఏదైతే మైనార్టీ రైట్స్ డేకి తీసుకొని ముస్లిం మైనార్టీల యొక్క సంక్షేమము ఏ విధంగా ఉంది అన్న దానిపై ఒక సమీక్ష సమావేశం అనేది నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఏంటంటే ఈ సంక్షేమ గురించి సమీక్ష ఎవరు నిర్వహించాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ సమావేశం అనేది నిర్వహించాలి. అంతేగాని అలా కాకుండా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఎప్పుడు కూడాను సమీక్షా సమావేశం నేను నిర్వహిస్తాను. ఎప్పుడు కేవలం మన ఆర్గనైజేషన్ అంత వరకు మాత్రమే మేము ఆ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంటాం. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకి అన్నిటికీ కూడాను ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గతంలో కూడాను ఆ సమీక్ష సమావేశం అలాగే నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ సమీక్షా సమావేశము అలా కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆ సమీక్షా సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షా సమావేశంలో ఏంటంటే ఈరోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఈరోజు మేమేమంటున్నామంటే ఏదైతే సమీక్ష ఉందో ఆ సమీక్షను ఈ రోజున మనమే చేద్దాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేసింది, ఏ రకంగా ముస్లింలకు ప్రోత్సాహకాల్ని అందించింది, లేకపోతే ముస్లింలను ఏ విధంగా అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నది ఏంటి, అసలు వాట్ ఈస్ వాట్ అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. అవి తెలుసుకుంటేనే మనం కూడా సమీక్ష చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి కార్యం మనం ఏదో ఎక్కడ కూడాను 0.01% కూడాను మనం తప్పు కానీ లేకపోతే తప్పుడు మాట కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మనం సింపుల్ గా సూటిగా స్పష్టంగా వెళ్ళిపోదాం. ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం కంపారిజన్ చేయాలి కదండి. సో సామాన్యంగా ఏంటంటే సమీక్ష ఎప్పుడు జరుగుతుంది, సమీక్ష అంటే ఎలా ఉంటుంది, ఒక దానిపై సమీక్ష చేయాలంటే రివ్యూ మీటింగ్ తీసుకోవాలంటే కనుక ఒక దాంతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఒక దాంతో కంపేర్ చేయాలంటే కనుక ఇమ్మీడియట్ గా గత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ గత ప్రభుత్వంతోనే మనం కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది గత ప్రభుత్వంలో ఎక్కువ పథకాలు నడిచినాయా లేకపోతే ఈ ప్రభుత్వంలో ఎక్కువ పథకాలు నడిచినాయా అని చెప్పేసి చూసుకుంటే కనుక మీరు ఒక విషయం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 23,000 కోట్ల రూపాయలు మేము ముస్లిం మైనార్టీలకు ఇప్పుడు దాకా మేము ఖర్చు పెట్టాం ఈ 4 సంవత్సరాల ఈ 9 నెలల కాలంలో అని చెప్పేసి గొప్పలైతే చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి మీరు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ని కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక 2019, 20, 21, 21, 22, 22, 23 సంవత్సరాలకు గాను మీరు ఖర్చు పెట్టింది ఎంత అనేది చూస్తే 4,665 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఉన్నారు. ఇది నేను చెప్తున్నటువంటి లెక్క లేకపోతే ఇంకోటి చెప్తున్నటువంటి లెక్క కాదు. ఇది వాస్తవమైనటువంటి లెక్కలు, అది కూడాను అఫీషియల్ వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి లెక్కలు. నంబర్ 1. నంబర్ 2, ఈ 4,665 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారండి అంటే ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడాను దేనికంటే ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి తీసుకొచ్చారో ఆ నవరత్నాల కోసం మాత్రమే అవి ఖర్చు పెట్టినారు. ఆ నవరత్నాల్లో ఏంటి, మీకు ఇంక్లూడింగ్ ఏదైతే రైతు భరోసా ఉంటుందో ఆ రైతు భరోసా అంటే ఒక ముస్లిం రైతు ఉంటే కనుక అందులో నుంచి ఆ ముస్లిం రైతులు ఎంతమంది ఉన్నారనేది చూసుకొని అంతమంది తీసుకొచ్చి మన దాంట్లో లెక్క చూపిస్తున్నారు. మళ్ళీ 23,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు అడగాలా లేదా, ప్రశ్న అడగాలి కదా. 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటే కనుక మళ్ళీ 23,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి. కాబట్టి ఇది నంబర్ 1 థింగ్. నంబర్ 2, మీ అందరికి కూడాను సుపరిచితమే ఏదైతే మన విదేశీ విద్యా పథకము మరియు అదే విధంగా దుల్హన్ పథకం గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా నడిచేది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఆ హామీ ఇచ్చిన డేట్ తో పాటు కూడా చెప్తానండి నేను. డిసెంబర్ 30వ తారీఖు 2018 సంవత్సరంలో ఆయన ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటనే మీకు ₹1,00,000 దుల్హన్ పథకం ఇస్తామని చెప్తే మేమందరం కూడాను దాన్ని నమ్మి ముస్లిం సమాజం ఏకంగా మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాము. కానీ మీరు ఎక్కడ కూడాను దాన్ని అమలు చేయలేదు. అక్కడి వరకు మాత్రమే కాకుండా విదేశీ విద్యా పథకాన్ని ఏం చేశారంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే విదేశాలకు వెళ్లారో ఆ విదేశాలకు వెళ్ళినటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం మనం కాదు పంపించింది కాబట్టి ఈ డబ్బులు మేము చెల్లించము అని చెప్పేసి మళ్ళీ తిరగాసి పెట్టారు.
దరఖాస్తు పెట్టి ఆ డబ్బులు చెల్లించలేదు. సరే, ఈ రెండు జరిగిన తర్వాత మనం ఏం చేశాము, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి లీగల్ టీం ద్వారా మేము ఈ రాష్ట్రంలో ఏదైతే ముస్లిం మైనార్టీలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఎందుకు పూర్తి చేయరు అని చెప్పేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అంటే పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని మనం మన హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అల్హమ్దులిల్లా దుల్హన్ పథకం ఏదైతే ఇవాళ నడుస్తుందో అది కేవలం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క కష్టం వల్లనే ఇది నడుస్తుంది అన్న సంగతి కూడాను అందరికీ సుపరిచితం. నిన్నగాక మొన్న 25,88,00,000 రూపాయలు విదేశీ విద్యా పథకానికి ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో దానికి కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యమే అన్న సంగతి కూడాను మనం అందరం కూడాను మర్చిపోకూడదు. సరే, ఈ రోజు మీరు ఎందుకు నేను ఇవన్నీ కూడా మాట్లాడుతున్నానంటే, సరే కోర్టులో కేసు వేసిన తర్వాత అయినా కానీ సరిగ్గా వాటిని అమలు చేస్తున్నారంటే అది కూడాను సరిగ్గా అమలు చేయట్లేదు. అనేకమైనటువంటి నిబంధనలు ఏమని చెప్పేసి నిబంధన పెడతారండి, 10వ తరగతి నిబంధన. 10వ తరగతి నిబంధన వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ముస్లిం సమాజం. ఎవరికైనా కాస్తైనా కానీ ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు ఉండి కూడాను కనీసం తీసుకెళ్లి ఒక మాట కూడాను చెప్పలేకపోతున్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చిత్తూరు నుంచి మీకు మన కర్ణాటక, దాని తర్వాత మీకు ఏమంటారు, మీకు మన చెన్నై, ఇవన్నీ కూడా రెండు దగ్గరగా ఉంటాయి. అక్కడ మగవాళ్ళని ఎవరన్నా కానీ అక్కడ వధువుని పెళ్లి చేసుకోవాలంటే కనుక అక్కడ వరుడు ఉండి ఇక్కడ వధువు ఉంటే కనుక మళ్ళీ ఇదే మన ఏదైతే దుల్హన్ పథకం ఉందో ఆ దుల్హన్ పథకం ఇంప్లిమెంట్ కాదు. అంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ పెట్టి ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది రెండోది. దాని తర్వాత మీ చేతుల్లో ప్రతి ఒక్కరి చేతిలో కూడాను మీకు డైరెక్ట్ గా మీరు చూసుకోవచ్చు. మీరు ఒకసారి కెమెరా వైపు చూపించండి. మీరు మీ అందరి చేతిలో కూడాను ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనం ఇస్తున్నటువంటి కంపారిజన్, ఏదైతే కంపారిజన్ ఉందో మీరు చూసుకుంటే కనుక ఏదైతే మన వైఎస్ఆర్ చేయూత, ఇది ఇవ్వండి చెప్తాను, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు చూడండి, వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకు ప్రతి ఏడాది ఏ విధంగా తగ్గింది కూడా, అంటే ఏదైతే మీరు ఇస్తున్నటువంటి నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలని కూడా ఎంత దారుణంగా తగ్గించారనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 2020-21 సంవత్సరానికి గాను 2,25,268 మందికి ముస్లింలకు 422 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం ఒక వైఎస్ఆర్ చేయూతకి. దాని తర్వాత 21-22 సంవత్సరానికి 2,25,000 మంది కాస్త 83,024 మంది పడిపోతారు. అంటే సగానికి సగం కాదు, ఇంకా దానికన్నా ఇంకా తక్కువ. ఎన్ని కోట్లు అంటే అది 155.67 కోట్లు. దాని తర్వాత 2022-23 సంవత్సరానికి వచ్చేసి కేవలం 42,172 మందికి మాత్రమే లబ్ధిదారులు ఉంటారు. 79 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అంటే ఇది దగా చేయడం కాకపోతే ఇంకేమి. చాలా స్పష్టంగా ఇది నేను చెప్తున్నటువంటి లెక్కలు ఏమాత్రం కూడా కాదు. ఇది ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి సమాచారం. ఈ ప్రభుత్వమే మాకు ఇచ్చినటువంటి సమాచారం. దాని తర్వాత మీ ఆఖరిలో మీ దగ్గర చూడండి, అది మీరు ఒకసారి చూపించండి. అది 5 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో మసీదుల మరమ్మతుల కోసం 35.94 కోట్లు అంటే 36 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కేవలం ఈ ప్రభుత్వం మట్టుకు కేవలం 86 లక్షల రూపాయలు మాత్రమే కేటాయింది. అంటే ఇప్పుడు 86 పెద్దది కదండి అంటే నేనేం చెప్పలేను. 36 కోట్లు పెద్దదా, లేదంటే 86 ఫిగర్ పెద్దది అని చెప్పేసి 86 లక్షలు పెద్దదంటే నేను మాట్లాడటానికి ఏం లేదు. కాబట్టి సోదరులు ప్రతి విషయాన్ని గమనించాలి. దాని తర్వాత మీరు ఇది ఇక్కడ చూడండి, ఇది 5 ఏళ్ల టీడీపీ పాలనలో గత ప్రభుత్వ పాలన చూసుకుంటే కనుక కేవలం రంజాన్ పండగ కోసం 20.25 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం చూసుకుంటే కనుక కేవలం 1,60,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఎవరి సొమ్ము ఎక్కడికి పోతుంది, ఎంత ముస్లిం సమాజం దారుణంగా మోసపోతుంది అన్న విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం. దాని తర్వాత జియో నంబర్ 18 వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ. ఈ రోజు వక్ఫ్ ఆస్తులు అందరికన్నా అత్యంత దారుణంగా తీసుకెళ్లి పాతాళంలో పడేస్తున్నారు. ఎంత దారుణంగా ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారంటే ఈ ప్రభుత్వంలో అన్ని ఎన్ఓసీ అంటే ఏంటి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వక్ఫ్ ఆస్తులను ధారాదత్తంగా అమ్ముకోవచ్చు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏం చేసేవంటే జియో నంబర్ 18 అని చెప్పేసి ఒక జియో అనేది ఉండేది. ఆ జియో ద్వారా ఏంటంటే అందరినీ కూడా వక్ఫ్ ఆస్తులు సంరక్షించడానికి
జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి తీసుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి తీసుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కరు కూడాను ఆ కమిటీలో భాగస్వాములు ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కమిటీ మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఆ ప్రాంతంలో ఆ ప్లేస్ లో ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ముస్లిం మైనార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడాను అందులో పెట్టేసి పరిరక్షణ కమిటీ అని చెప్పేసి వేయడం జరిగింది. అంటే ఎంత దారుణం చూడండి. అంటే ప్రభుత్వ పెద్దలు ఉంటే కనుక పరిరక్షణ జరుగుతుందా, లేకపోతే వీరుంటే పరిరక్షణ జరుగుతుందా అనేది మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక హజ్ హౌస్ మన కడపలో కట్టారు. కడపలో కట్టినటువంటి హజ్ హౌస్ నిర్వీర్యంగా అంటే దాదాపు గత ప్రభుత్వ హయాంలో మొత్తం కట్టేశారు. కేవలం ఒక 8 కోట్ల రూపాయలు నిధులు కావాలంటే కనుక ఇవాళ వరకు కూడాను వాటికి నిధులు కేటాయించకుండా అది భూత్ బంగ్లాగా తయారైపోయింది. దాని తర్వాత విజయవాడ విద్యార్థులపురంలో దాదాపు 2 ఎకరాల స్థలం. విద్యార్థులపురం అంటే ఎంత ప్రైమ్ లొకాలిటీలో మన విజయవాడ సోదరులందరికీ కూడా తెలుసు. అటువంటి ప్రైమ్ లొకాలిటీలో 2 ఎకరాల స్థలము. దాని తర్వాత 80 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఆ నిధులు ఎక్కడ, ఎందుకని చెప్పేసి ఇక్కడ నిర్మాణం చేపట్టలేదు. ఎందుకని చెప్పేసి ముస్లిం మైనార్టీకి చెందినటువంటి ఏదైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడాను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఎందుకు ఉన్నాయి అనేది సూటి ప్రశ్న. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక షాదీఖానాల నిర్మాణం అనేది 1994లో మొట్టమొదటిసారిగా ఈ షాదీఖానాల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఈ రోజు నిన్న మనం మార్కాపురంలో ఉన్నాం. మార్కాపురంలో వెళ్తే అక్కడ షాదీఖానా నిర్మాణం చేయకుండానే షాదీఖానా నిర్మాణం చేశాము అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అనేకమైనటువంటి షాదీఖానాలకి, అనేకమైనటువంటి మసీదులకి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడాను ఆపివేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మీరు 1 పైసా కూడాను కేటాయించినటువంటి దూరం వరకు ఎక్కడ కూడాను దాఖలాలేదు. మరి ఇది అన్యాయం కాకపోతే ఇంకేమిటి? అదే విధంగా ఇంకో పాయింట్ లో వచ్చేటప్పటికి మీకు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు దాని తర్వాత మెకానిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా స్పష్టంగా ఏంటంటే టూల్ కిట్స్ అని చెప్పేసి అందించేవాళ్ళు. ఆ టూల్ కిట్స్ అందించడం వల్ల అది ఒక్కొక్క టూల్ కిట్ వచ్చేసి దాదాపు 30,000 రూపాయలు దాని యొక్క వాల్యూ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్క టూల్ కిట్ ఇచ్చినట్టయినా కానీ ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? నేను ఎందుకు పర్టికులర్ గా దీని గురించి మాట్లాడుతున్నానంటే ఈ రోజు మన పరిస్థితి ఏమిటి? మన సమాజంలో మెకానికులు, మన సమాజంలో భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఉన్నారు. వారి యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రోజు ఏదైతే లేటెస్ట్ టూల్ కిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొనుక్కోవాలంటే కనుక దాదాపు 30-35 వేలు ఖర్చు అవుతుంది. ఆ 30-35 వేలు కాకుండా మీకు కనుక ఇవన్నీ మీ చేతికి వస్తే కనుక అవి మీరు హ్యాపీగా మీరు ఒక పని చేసుకుంటే మీ యొక్క సంసారాన్ని మీరు చక్కగా మీరు గడుపుకోవచ్చు. మరి అది కూడాను ఆపివేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏదైతే ఏపీఎస్ ఎంఎఫ్సి అంటారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దాదాపు మీకు ప్రతి ఏటా కూడాను మీకు వడ్డీ లేని రుణాలు, ముస్లింలకు వడ్డీ లేని రుణాలు అనేది అందేది. ఈ ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎక్కడైనా కానీ ఒక్కరికైనా కానీ ఒక్క లోన్ అయినా కానీ శాంక్షన్ చేసిందా? ఎక్కడ కూడా శాంక్షన్ చేయలేదు. ఇది పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక గతంలో దాదాపు 86.42 కోట్లతో ఏదైతే షాదీఖానాల నిర్మాణం ఉండేవి అవన్నీ కూడాను చేపట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో తెలియదు. 100కి 100% ఒక మాట అయితే స్పష్టంగా చెప్పవచ్చు. అదేమిటంటే సంక్షేమం. ఏదైతే సంక్షేమం అన్న పదం ఉందో అది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది వాస్తవం. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే అదేంటి సార్ 4,655 కోట్ల 4,665 కోట్ల రూపాయలు కనీసం ఆపై ఖర్చు అయినాయిగా అంటే అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఖర్చు చేసేదే. ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా మీరు ఏం చేశారు? ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో మీకు పెన్షన్లు వచ్చేవి కదా. గత ప్రభుత్వ హయాంలో ఏదో ఒక వేరే మన ఏదైతే జనరల్ స్కీమ్స్ ఉంటాయో ఆ జనరల్ స్కీమ్స్ అన్ని వచ్చేవి కదా. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల కోసం చేసింది ఏమిటి అంటే శూన్యం. కాబట్టి సంక్షేమం పూర్తిగా సంక్షోభంలో ఉంది. ఇది ఒక ఎత్తైతే కనుక రెండో వైపు మీరు చూసుకుంటే కనుక అబ్దుల్ సలాం దగ్గర నుంచి తీసుకొని, మిస్బా దగ్గర నుంచి తీసుకొని, అక్బర్ బాషా దగ్గర నుంచి తీసుకొని, నిన్నగాక మొన్న జరిగినటువంటి నౌషాద్ దగ్గర నుంచి తీసుకొని ఎక్కడికి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎండ్ చేయాలి. దాని తర్వాత వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం అని చెప్పేసి వారు పాటుపడుతుంటే హత్యలు, మానభంగాలు సైతం కూడాను జరిగినాయి. దాదాపు 1 కాదు, 2 కాదు, 3 కాదు,
దాదాపు 87 అట్రాసిటీ కేసులు ఈ రాష్ట్రంలో నమోదైనాయి కేవలం ముస్లిం మైనార్టీలపై. ఆ 87 అట్రాసిటీ కేసులు ప్రతిదీ కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి దాన్ని అడ్రస్ చేసింది. మరి ఈ రోజు ఏదైతే ఈ సమీక్ష సమావేశం ద్వారా మనం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ముస్లిం మైనార్టీ సమాజం మనం చాలా చాకచక్యంగా మనం అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని చెప్పేసి మా యొక్క సంక్షేమాన్ని మేము తీసుకోలేమా? గతంలో చూసుకుంటే కనుక ఏదైతే అధికారం ఉందో ఆ అధికారం నుంచి దూరం పెట్టారు. దాదాపు 4.5 సంవత్సరాలు మీరు డిప్యూటీ ఏదైతే మంత్రి పదవి ఉందో ఆ మంత్రి పదవి అనేది మంత్రివర్గంలో ముస్లింని కేటాయించకుండా దాదాపు 4.5 సంవత్సరాలు దూరం పెట్టారు. 4.5 సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే రాజకీయ అధికారం ఉందో ఆ అధికారాన్ని అయితే ఇచ్చారు, కానీ సంక్షేమం అయితే జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో చూసుకుంటే మాట్లాడటానికి 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 13 మంది చైర్మన్లు, ఇంతమంది ఉండి వీళ్లను వదిలేసి మిగిలిన ఇంకో వ్యక్తి ఎవరికైనా కానీ లాభం జరిగిందా అంటే బిగ్ జీరో. కాబట్టి ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో మనం వాస్తవాలు ఏదైతే మనం మీకు చూపిస్తున్నామో ప్రతిదీ కూడాను నగ్న సత్యాలు. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ ఎన్ఆర్సీ సిఐఏ నల్ల చట్టాలు ఉన్నాయో, నల్ల చట్టాలు ఎన్ఆర్సీ సిఐఏ కానివ్వండి, అదేవిధంగా నిన్నగాక మొన్న మీరు ఒకటి వక్ఫ్ యాక్ట్ గురించి కూడాను మీరు వినే ఉంటారు. వక్ఫ్ యాక్ట్ అత్యంత దారుణమైనటువంటి యాక్ట్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 మంది రాజ్యసభ ఎంపీలు, సౌత్ ఇండియాలో అందరికన్నా లార్జెస్ట్ పార్టీ, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మరి 9 మంది రాజ్యసభ ఎంపీలు మీరు ఏం చేస్తున్నారు? మేమన్నా చెప్తే బాగుండదు, గాడిలు కాస్తున్నారా అని చెప్పి కాకుండా ఇంకేం చేయాలి అదే చెప్పాల్సి వస్తుంది కదా. 9 మంది ఉండి మీరు ఎందుకని చెప్పేసి దానికి వ్యతిరేకంగా మీరు ఓటేయలేకపోయారు, ఆ బిల్ ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటేయలేకపోయారు? అట్ ద సేమ్ టైం టీడీపీ దగ్గర ఉన్నది ఒకడు, అది కూడా 3 నెలల్లో అయిపోతుంది. ఇంకో అతను ఉన్నది బీజేపీ అతను సీఎం రమేష్. మొత్తం 11 మంది ఉంటే ఆ 11లో నుంచి 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నారు. ఈ రోజు 1995 ఏదైతే వక్ఫ్ చట్టం ఉందో ఆ వక్ఫ్ చట్టాన్ని తీసేస్తాం అంటున్నారు. ఆ వక్ఫ్ చట్టాన్ని తీసివేయాలని చెప్పేసి ప్రైవేట్ బిల్ తీసుకొస్తాం అంటున్నారు. ఆ వక్ఫ్ చట్టాన్ని తీసేయడానికి ప్రైవేట్ బిల్ తీసుకొస్తాం అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు హెచ్ఆర్ఈ అని చెప్పేసి హిందూ యాక్ట్ కూడా ఒకటి ఉంది. హిందువులకి సంబంధించి ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్ కి సంబంధించినటువంటి యాక్ట్ ఉందో యాక్ట్ కూడా తీసేస్తారా? మళ్ళీ ఇది తీస్తే అది కూడా తీసేయాలిగా. కాబట్టి ఇవన్నీ కూడాను అడగడానికి ఈ రోజు మన దగ్గర ఏంటంటే సరి అయిన నాయకుడు లేదు. మేము మీకు మీ అందరితో కూడాను అభ్యర్థించేది, రాష్ట్ర ప్రజలతో అభ్యర్థించేది ఏంటంటే, ఇందాక మౌలానాతో మాట్లాడుతూ కూడాను ఆయన కూడాను అదే మాట చెప్పడం జరిగింది. మనం ఏదైతే సమాజం కోసం కృషి చేస్తామో ఆ సమాజం కనుక ఒక లీడర్ని తయారు చేసుకుంటే కనుక ఆ లీడరు ఆ సమాజానికి పనిచేస్తాడు. అలా కాకుండా గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక లీడర్ని కనుక తయారు చేస్తే వారు ఎవరి కోసం పనిచేస్తారు? వారు వారి కోసం మాత్రమే పనిచేస్తారు. వారు మా కోసం ఏమాత్రం కూడాను పనిచేయరు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ముస్లిం సమాజం నుంచి మనం లీడర్ని తయారు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరి భుజ స్కంధాలపై ఉంది. కాబట్టి ఈ రోజు ఏదైతే ఈ సమీక్షా సమావేశం ఉందో ప్రతిదీ కూడాను దీంట్లో ఎక్కడ 1% కూడాను మనం అబద్ధం కానీ రాజకీయం కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలను ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా ఈ రోజు మీ ముందు పెట్టడం జరిగింది. కాబట్టి మిత్రులు, సోదరులు ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి, గమనించి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎంత దారుణంగా వెన్నుపోటు పడుతుందన్న సంగతి మనం అందరం కూడాను తెలుసుకొని ఇతరులకు కూడాను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్ని విషయాలు కూడాను మీకు రాబోయే రోజుల్లో మీకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఇప్పుడు మన మౌలానా మక్బూల్ అహ్మద్ నద్వీ గారు